ఫ్రెష్గా రసం పొడి చేసుకుంటున్నానండి. 15 మందికి ఉంటుంది ఈరోజు. ఫ్రెష్గా వేద్దామని, ఇంట్లో ఉన్న చారు పొడి అయితే స్మెల్ తక్కువ వస్తుందని ఫ్రెష్గా రసం పొడి పట్టుకోవాలనుకుంటున్నానండి. మీకు దాని కొలతలు చెప్తానండి. దీంతో 5 గ్లాసులు ధనియాలండి, 1 గ్లాస్ మిరియాలు, 1 గ్లాస్ జీలకర్ర, 1/2 గ్లాసు మెంతులండి, కొద్దిగా కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నానండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్గా కనిపిస్తున్నాయి. కావాలన్న వాళ్ళు బ్యాడిగి మెంసిన్కాయ అంటారండి కన్నడలో, వేసుకోవచ్చండి. అవన్నీ వేసుకోవచ్చు. గుంటూరు కారం అని మిర్చి అయినా వేసుకోవచ్చండి. కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి మీరు కారం వాడవచ్చండి. నేనైతే 3 మ్యాంగో కారం పొడి వేసుకున్నానండి. చాలా నల్లబడకూడదండి ధనియాలు కూడా, చారు పొడి వాసన వేరే వచ్చేస్తుంది. కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత పైన కారం వేయాలండి. దానిపైన ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ తినని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇంగువ వేస్తేనే రసం గుమగుమలాడుతుందండి. చూడండి, మళ్ళీ ఒకసారి నేను కొలత చెప్తున్నాను, చూసుకోండి. మీరు ఏ గ్లాస్తో అయితే రసం పొడి చేసుకోవాలనుకుంటున్నారో ఆ గ్లాస్తో 5 ధనియాలు, 1 మిరియాలు, 1 జీలకర్ర, కరివేపాకు, 1/2 కప్పు మెంతులండి వేసి ఫ్రై చేసుకోవాలండి. మిరియాలు, జీలకర్ర, మెంతులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అది వచ్చిన తర్వాత ధనియాలు వేసేసుకోవాలండి. అందులో వేసేసుకొని పైన కరివేపాకు వేయాలండి. ఆ వేడిలోనే కరివేపాకు కరకరలాడుతుందండి. అది గోల్డెన్ కలర్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి పైన కారం పొడి వేసుకోవాలండి. మిర్చి వేసుకుంటే పర్వాలేదండి, ఎవరెవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు. నేనైతే మిర్చి వాడనండి. చూడండి, రసం పొడి, కారం పొడి, ఇంగువ వేసుకున్నాను. రసం పొడి పట్టి చూపిస్తానండి మీకు. చాలా ఫ్రెష్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. ఎప్పటికప్పుడే చేసుకోలేక కొంతమంది స్టాక్ పెట్టుకుంటారండి. పెద్ద వంటలు వచ్చినప్పుడు ఫ్రెష్గా చేసుకోవడమే మంచిదండి. పప్పుతో చారు చేసుకునేదానికి ఒకటే కాదండి ఈ రసం పొడి. టమాటా పండ్లు 2 ఉడికించి, ఒక ముక్క బెల్లం, కొద్దిగా చింతపండు పులుసు వేసుకొని ఈ రసం పొడి వేసినా కానీ చాలా బాగుంటుందండి. టమాటా రసం కూడా ఈ చారు పొడినే వాడతామండి. ధనియా పొడి, జీరా పొడి వేయమండి. ఇదే రసం పొడి టమాటా చారుకు వస్తుంది, పప్పు చారుకు కూడా వస్తుందండి.